12 మంది శిష్యులు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ద బెస్ట్ ఆఫ్ ద టీచింగ్, ఈ లోకంలో అతి శ్రేష్టమైన బోధకుని యొక్క బోధ విన్నారు. ఆయన జీవితాన్ని చూశారు, అచ్చమైన స్వచ్ఛమైన జీవితం. యేసుప్రభు వారు ప్రార్థన ఎప్పుడు చేసేవారో మీకు తెలుసా? ఆయన ఉదయము 4 గంటలకు లేచి 7 గంటల వరకు ప్రార్థన చేసేవారు. ఎందుకనంటే ఆయన ఆ యొక్క ప్రార్థన సమయం 3 నుంచి లేచి, ఆ తర్వాత 3 నుంచి లేచి, తర్వాత 3, 4, 5, 6, 7 4 అవర్స్ ప్రేయర్ చేసేవాడు. ఎందుకు 7 గంటల వరకు ప్రార్థన చేసేవాడు అంటే 7 గంటలకు అక్కడ పనులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ పనులకు ఆటంకం కలగకుండా ఆ గడియలోనే 3 గంటలకు లేచి 4 గంటలు ప్రార్థన చేసేవాడు. అందుకొరకే 4 గంటలు ప్రార్థన చేసిన యేసయ్య 4 నిమిషాలలో కార్యాలు చేసేవాడు. విధేయత, దేవుని యొక్క స్వరూపము కలిగి, ఆ వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య ఉండెను. ఆ వాక్యముగా వచ్చిన దేవుడు, శరీరధారిగా వచ్చిన యేసయ్య 4 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆయన తర్వాత మీరు గమనించినట్లయితే అక్కడ ఒక విషయం గమనించండి. ఈ 12 మంది శిష్యులు అన్నీ చూశారు, దాదాపుగా చూశారు. యూదా, ఇస్కారియోతు యూదా, పేతురు నీళ్ళ మీద నడవడం చూశాడు. ఆ యొక్క రొట్టెలు ఆ యొక్క 20,000 మందికి పంచడం చూశాడు. అన్నీ చూశాడు, చేశాడు అద్భుతాలు. ఆయన కూడా హీ వాజ్ మూవింగ్ ఇన్ ద మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్. వెళ్ళాడు, అన్నీ చేశాడు. కానీ ఎక్కడ తప్పిపోయాడంటే ఆ వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించడంలో తప్పిపోయాడు. అదనమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని వాక్యం చదవచ్చు, దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, అద్భుతంగా బోధించవచ్చు, అద్భుతాలు కూడా చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు. కానీ నీ జీవితము దేవుని వాక్యానుసారంగా ఉన్నదా? దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? వాట్ హ్యాపెండ్ టు జూడస్ ఇస్కారియోట్? He got the best of the teaching, he has seen the best of the life, but it never resonated in his life. అది క్రియారూపంగా మార్చబడలేదు. మనందరికి ఒక ప్రశ్న ఏంటంటే, మనం వింటున్నాము, చూస్తున్నాము, గమనిస్తున్నాము, కానీ మన